అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పిల్లలు ఒక పేరు అల్ హయ్య్ గురించి తెలుసుకుందాం. మన ప్రాణానికి మూలం అల్లాహయే. సుబ్హానల్లాహ్. అల్ హయ్య్ అంటే మన ఉనికికి మూలమైన వాడు. హజరత్ ఆదం అలహిసలాంను ఆయన మన్నుతోనే సృజించి అందులోకి ప్రాణులుదాడు. మనం చూస్తున్న మృత భూమి నుండి అనేక రకాలైన చెట్లు, చేమలు, పంటలు, ఫలాలు, పుష్పాలు మనకు లభిస్తున్నాయి. అల్లాహ్ కాక మాతృభూమి నుండి వీటిని సృష్టించే వాడెవరైనా ఉన్నాడా? లేడు. చెట్లు చేమల్లో కూడా జీవం ఉంది. చెట్లు చేమల్లో కూడా జీవం ఉంది. వాటికి కూడా చావు పుట్టుక ఉన్నాయి. కాలాను గుణ్యంగా అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు. సుబ్హానల్లాహ్ బిహమ్దిహి. మృత భూమికి చెట్లు చేమల్లో జీవాన్ని పోస్తాడు. అలాగే మరణించిన మనుషులందరినీ మళ్ళీ తీర్పు దినాన జీవంతో నిలబెట్టేది కూడా ఆ అల్లాహయే. సుబ్హానల్లాహ్. ఆ దినాన మనం ఈ లోకాన చేసిన మంచి చెడుల గురించి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ అల్లాహ్ ఆదిలో ఉన్నాడు, అంతంలో కూడా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న సమస్తము నశించేదే, కానీ ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. జీవం నుండి నిర్జీవాన్ని, జీవం నుండి నిర్జీవం నుండి జీవాన్ని సృజించగల శక్తి కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఆయన మన ఊహకు అందనివాడు. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించని ఎన్నో ప్రాణాలున్నాయి. చరాచర సృష్టి యావత్తును పోషిస్తుంది ఆ సర్వలోకాల స్వామియే. సుబ్హానల్లాహి వబిహమ్దిహి. ఇదంతా తెలిసి కూడా ఆయన్ని వదిలేసి ఏమీ సృజించలేని వాటిని ఆయనకు సాటి కల్పించడం, మొక్కడం మనిషి అవివేకం తప్ప మరేమి కాదు. జీవితానికి మూలనిధి ఆయనే. ఆయనకు నిద్ర కాదు కదా, కనీసం కునుకు రాదు. మనిషి కొన్ని గంటలు పనిచేస్తే చాలు అలసిపోతాడు. అది కూడా ఇలా కొంతకాలం మాత్రమే పని చేయగలడు. వృద్ధాప్యం వస్తే ఆ పని కూడా చేయలేడు. సృష్టి ఆరంభం నుండి అంతం వరకు అందరినీ పోషిస్తున్న స్వామి ఎంతటి శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడు, మరెంతటి శాశ్వత సజీవ శక్తి కలవాడు. అందరికీ ఇట్టే బోధపడగలదు. ప్రతివారు ఆయన పైనే ఆధారపడి జీవించాలి. ఒక్క క్షణం కూడా మన చేతిలో లేదు. సుబ్హానల్లాహ్. మన ప్రాణం, మానం శక్తి, జీవనం అంతా ఆయన దయా భిక్ష పైనే ఆధారపడి ఉంది. మరణించా కూడా స్వర్గ ప్రాప్తి ఆయన దయాభిక్షతోనే ప్రాప్తమవుతుంది. అలాంటి స్వామిపై సదా భరోసా ఉంచడం సర్వదా శ్రేయస్కరం. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 3 ఆయత్ నెంబర్ 2. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.